శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో రవి ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో బృహస్పతి, షష్ఠ స్థానంలో కేతు, అదేవిధంగా లాభస్థానంలో శనీశ్వరుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థానంలో కుజుడు ప్లస్ బుధుడు ప్లస్ రాహు, 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తాయి. ఓకే, మేషరాశిలో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రవి బలంగా ఉన్నాడు కాబట్టి అనుకున్న స్థాయికి తీసుకురావడం, సరైన ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ రావడం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్లీ కొంచెం డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం మేషరాశి వారికి కనబడుతుంది. అలాగే మేషరాశి వారికి శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కొంత ఎముకలకు సంబంధించిన ఒక దోషం కూడా ఈ 15 రోజుల్లో కనబడే అవకాశం కనబడుతుంది. అలాగే వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాపారంలో ఒక నేము ఫేమ్ సంపాదించుకోవడం కనబడుతుంది 15 రోజుల్లోని. అలాగే వ్యాపారం మీద రీఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. గురుడు ద్వితీయ స్థానం ఉన్నాడు కాబట్టి ధనము వాక్ విద్యాస్థానం ఉన్నాడు కాబట్టి ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్లోని ధన సంపాదించడంలో మంచి లాభాలు పొందే అవకాశం అయితే బాగా కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, శుభకార్యానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. వివాహ వ్యవస్థకు మధ్యవర్తిత్వం వహించండి. డెఫినెట్గా మీ మాటకు ఒక గౌరవాన్ని పెరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా వివాహ సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుంది. ముహూర్తాలు లేదు కాబట్టి మనం ఆగస్టు సెప్టెంబర్లో చేసుకుంటాం, కానీ మాట ఖాయం చేసుకోవడానికి కావాల్సిన అనుకూలత అయితే ఏర్పడుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల్లో ఒక 10% లాభదాయకంగా కనబడుతుంది. లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్ చేయాలనుకుంటున్నప్పుడు డెఫినెట్గా అగ్నికి సంబంధించిన ఫుడ్ ఇండస్ట్రీ మీద కానీ, పవర్ ప్లాంట్ మీద కానీ, సోలార్ సిస్టమ్ వాటి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. శంకుస్థాపనం, గృహప్రవేశము, అలాగే మనం చెప్పుకుంటే లఘు పరిశ్రమలకి శ్రీకారం చుట్టడానికి మంచి రోజు చూసుకుని ఈ 15 రోజుల్లో మీకు ఆరంభించడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో కేతు యొక్క ప్రభావం కొంత కనబడుతుంది. అలాగే వ్యయంలో కుజుడు ప్లస్ రాహు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం గణపతి ఆరాధన చేసుకుంటే ఆరోగ్య విషయంలో నిలకడగా ఉంటుంది, ఇబ్బంది పడే అవసరం ఉండదు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కొంత న్యూట్రల్గా వ్యవహారం నడుస్తుంటాయి. అలాగే తీసుకున్న ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా న్యూట్రల్గా ఉంటుంది. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళకి అధిక ఫలితాలు చక్కగా వచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్నవాడు రైతాంగానికి మంచి లాభదాయకంగా కనబడుతుంది. ఏదైనా ఓవరాల్గా మనం తీసుకునేటప్పుడు శని ఏకాదశంలో లాభం ఇస్తాడు, గురుడు ద్వితీయ స్థానంలో ఉండి ధన ఫలితం ఇస్తాడు. 12వ ఇంట్లో ఉన్న ఈ 3 గ్రహాలు దాని తగ్గట్టుగా ఖర్చు కూడా పెట్టేస్తాయి. వీటన్నిటిని అధిగమించి నిత్యము ఈ 15 రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే అభిషేకం చేసుకోవడానికి అవకాశం చేసుకోవడం, ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే మాత్రం కొన్ని సమస్యల పరిష్కార మార్గం వస్తూ రాజకీయంగా కొంచెం ఉన్నత శిఖరం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ యొక్క మేషరాశి వారికి 15 రోజుల్లో ఒక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.